హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి జనరల్ సైన్స్ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 7 అండి, మొక్కలలో ప్రత్యుత్పత్తి. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 1, ఈ కింది ఏ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహ భాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శాకీయ ప్రత్యుత్పత్తి. అయితే శాకీయ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహ భాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది. కింది వాటిలో కేవలం కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ? దేని ద్వారా అండి? కాండం ద్వారా మాత్రమే, అంటే కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, చెరుకు. చెరుకులో చూసినట్లయితే కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే చెరుకు మొక్కకు ఎగ్జాంపుల్గా చెరుకును చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ భూగర్భ కాండంలో కన్నులు అనబడే నిర్మాణం నుండి ఆ భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బంగాళదుంప. అంటే బంగాళదుంపలో కనుక చూసినట్లయితే భూగర్భ కాండంలో కన్నుల కనబడే నిర్మాణం నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మార్పు చెందిన భూగర్భ ఖండము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పసుపు. అంటే మార్పు చెందినటువంటి భూగర్భ ఖండానికి ఉదాహరణగా చెప్పవచ్చును పసుపును. అయితే మార్పు చెందిన భూగర్భ ఖండం ఏంటంటే పసుపు. నెక్స్ట్, కింది వాటిలో మనకు ఆర్థికంగా ఉపయోగపడే అల్లం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మార్పు చెందిన భూగర్భ ఖండము. అంటే ఇక్కడ ఆర్థికంగా ఉపయోగపడేటటువంటి అల్లం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి మార్పు చెందినటువంటి భూగర్భకాండము, ఇలాంటి అల్లము మనకు ఆర్థికంగా ఉపయోగపడే అల్లంగా చెప్పవచ్చును. నెక్స్ట్, కింది వాటిలో శాకీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తల్లి మొక్కల లక్షణాలు ఉంటాయి. అంటే శాకీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణాలు ఏంటి అంటే తల్లి మొక్కల లక్షణాలు రావడము జరుగుతుంది. అయితే శాకీయ ప్రత్యుత్పత్తి జరిగే మొక్కలలో కనుక చూసినట్లయితే వాటి నెక్స్ట్ తరానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే తల్లి మొక్కల నుంచి లక్షణాలు రావడము జరుగుతుంది. కింది వాటిలో ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కరివేపాకు. అంటే కరివేపాకు మొక్క వేరుపై కనుక చూసినట్లయితే మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్, కింది వాటిలో రణపాల మొక్క కింది ఏ విధంగా ప్రత్యుత్పత్తి చూపుతుంది? రణపాల వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే రణపాల మొక్క కింది ఏ విధంగా ప్రత్యుత్పత్తి చూపుతుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పత్రపు మొగ్గల ద్వారా. పత్రాలు ఉంటాయి కదండి, పత్రాలు అంటే ఏంటండి? ఆకులు. అయితే ఆకుల మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గల ద్వారా రణపాల మొక్క ప్రత్యుత్పత్తి చూపుతుంది. నెక్స్ట్, కింది ఏ మొక్కలలో వాయుగతంగా ఉండే మిథ్యాకాండము ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరటి. వాయుగతంగా ఉండే మిథ్యాకాండం దేనిలో ఉంటుందండి? అరటిలో. నెక్స్ట్, కింది వాటిలో శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కోన్లు. నెక్స్ట్, కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి కానిది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సంయుక్త బీజము. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినది కానిది ఏంటి అని అంటే సంయుక్త బీజము. నెక్స్ట్, కింది వాటిలో కోరకి భవనం బ్రెడ్జింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు ఏకకణ జీవి ఏది? అంటే ఇక్కడ కొరకి భవనము అంటే దీనిని బ్రెడ్జింగ్ అంటారండి. అయితే దీని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు ఏకకణ జీవి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఈస్ట్. అంటే ఈస్ట్ కనుక చూసినట్లయితే కొరకి భవనం బ్రెడ్జింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు ఏకకణ జీవిగా చెప్పవచ్చు. నెక్స్ట్, కింది వాటిలో ఏ జీవులు సిద్ధ బీజాలను ఎరుపు లేదా నలుపు రంగులను ఏర్పరిచి వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శీలింధ్రాలు. అంటే శీలింధ్రాలు కనుక చూసినట్లయితే సిద్ధ బీజాలను ఎరుపు లేదా నలుపు రంగులో ఏర్పరిచి వేగంగా ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ కింది వాటిలో ఏ రకమైన మొక్కలు జీవిత చక్రంలో సిద్ధ బీజాలు మొలకెత్తి నేరుగా సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టెరిడోఫైటా మొక్కలు. అంటే టెరిడోఫైటా మొక్కలు కనుక చూసినట్లయితే జీవిత చక్రంలో సిద్ధ బీజాలు మొలకెత్తి నేరుగా సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ కింది వాటిలో యాపిల్లలోని ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పుష్పాసనము. అంటే యాపిల్లోని ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పుష్పాసనాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము. నెక్స్ట్ కింది వాటిలో పుష్పంలోని రక్షక ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆవశ్యక భాగాలు. అంటే పుష్పంలో కనుక చూసినట్లయితే రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలను కలిపి ఏమని పిలుస్తారంటే ఆవశ్యక భాగాలు అని అంటారు. నెక్స్ట్ కింది వాటిలో సాధారణంగా రక్షక పత్రాలు ఫలదీకరణ జరిగిన తర్వాత రాలిపోతాయి, అయితే కానీ కింది ఏ మొక్కలలో ఫలంతో పాటు పెరుగుతాయి? రక్షక పత్రావళి కనుక చూసినట్లయితే ఫలదీకరణ తర్వాత రాలిపోవడం జరుగుతుందండి, కానీ కింది ఏ మొక్కలు ఫలంతో పాటు పెరుగుతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వంకాయ. అంటే వంకాయలో కనుక చూసినట్లయితే ఫలంతో పాటు పెరుగుతాయి. ఏంటి అండి అవి? రక్షక పత్రావళి ఫలదీకరణ జరిగిన తర్వాత రాలిపోతాయి, కానీ వంకాయ మొక్కల్లో కనుక చూసినట్లయితే ఫలంతో పాటు పెరుగుతాయి. ఏంటి అండి అవి? రక్షక పత్రాలు. దేని తర్వాత? ఫలదీకరణ జరిగిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్త్రీ పురుష మొక్కలు పూర్తిగా వేరువేరుగా పెరిగే మొక్కలకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బొప్పాయి తాటి మొక్కలు కనుక చూసినట్లయితే స్త్రీ మొక్కలు పురుష మొక్కలు, అంటే స్త్రీ పురుష మొక్కలు కనుక చూసినట్లయితే పూర్తిగా అంటే వేరువేరుగా పెరిగే మొక్కలకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. ఏంటి అండి అవి? బొప్పాయి మరియు తాటి మొక్కలు. నెక్స్ట్ కింది వాటిలో పుష్పంలో ఏ భాగాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అండకోశము. పుష్పంలోని ఏ భాగాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అంటారంటే అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అని పిలుస్తారు. నెక్స్ట్ కింది వాటిలో పుష్పంలో ఫలదీకరణ జరిగే ప్రదేశము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పిండకోశము. పుష్పంలో కనుక ఫలదీకరణ జరిగే ప్రదేశం ఏంటి అని అంటే పిండకోశము. నెక్స్ట్ కింది వాటిలో పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రకంతో కలియడం వల్ల ఏర్పడేది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అంకురచ్చదము. నెక్స్ట్ కింది వాటిలో ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫలం. అంటే ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం దేనిగా మారుతుందండి? ఫలంగా మారుతుంది. నెక్స్ట్ కింది వాటిలో అంకురచయిత విత్తనాలకు ఉదాహరణ? అంటే ఇక్కడ అంకురచయిత విత్తనాలకు ఎగ్జాంపుల్గా వీటిని చెప్పవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, వరి. అంటే వరిని కనుక చూసినట్లయితే వరిలో ఉండేటువంటి విత్తనాలను కనుక చూసినట్లయితే అంకురచయిత విత్తనాలకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ కింది వాటిలో ఆవృత బీజ మొక్కలలో అంకురచితం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, త్రయస్థితికంగా. అంటే ఆవృత బీజ మొక్కల్లో కనుక చూసినట్లయితే అంకురచ్ఛేదము త్రయస్థితికంగా ఉంటుంది. నెక్స్ట్ కింది వాటిలో పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కొత్త లక్షణాలు ఏర్పడతాయి మరియు దిగుబడి పెరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే కొత్త లక్షణాలు ఏర్పడతాయి మరియు దిగుబడి కూడా పెరుగుతుంది. అయితే అందుకే పరపరాగ సంపర్కం యొక్క ఉపయోగం ఏంటి అని అంటే కొత్త లక్షణాలు ఏర్పడతాయి మొక్కల్లో, నెక్స్ట్ దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.